హైదరాబాద్ లో కబ్జా రాయిళ్లు రెచ్చిపోతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఉన్న 3 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశాడు రియల్టర్. నాలా స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా గోడలు నిర్మించాడు. శిల్పా లేఅవుట్ పక్కనే 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా పెట్టాడు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. చుట్టూ ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేసి ఎవరూ రాకుండా బౌన్సర్స్, సెక్యూరిటీ గార్డులతో కాపలా పెట్టాడు. ఏకంగా నాలాను ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాడు సదరు రియల్టర్. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కాంపౌండ్ వాల్ కట్టిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ లో కబ్జా రాయిళ్లు రెచ్చిపోతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఉన్న 3 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశాడు రియల్టర్. నాలా స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా గోడలు నిర్మించాడు. శిల్పా లేఅవుట్ పక్కనే 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా పెట్టాడు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. చుట్టూ ఫెన్సింగ్, అలాగే కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేసి ఎవరూ రాకుండా బౌన్సర్స్, అలాగే సెక్యూరిటీ గార్డులతో కాపలా పెట్టాడు. ఏకంగా నాలాను ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాడు సదరు రియల్టర్. దీనిపై మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. నగరంలో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా పెడుతున్నారు కొందరు కబ్జాసురులు. ముఖ్యంగా కాస్ట్లీ ఏరియాలుగా చెప్పుకునేటటువంటి మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే కాంపౌండ్ వాల్ లేకపోతే ఫెన్సింగ్ పెట్టేసి కబ్జాకు పెడుతున్నారు. ప్రస్తుతం మనము గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ స్థలంలో ఉన్నాం. ఇక్కడ నాలా ఉంది. ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి ప్లేస్ కింద మొత్తం నాలా ఉంది. అటువైపుగా ఫెన్సింగ్ ఉంది, ఇటువైపుగా నాలా మీదుగా ఒక రోడ్ మాదిరిగా వేశారు. కానీ ఇటువైపుగా ఉన్నటువంటి స్థలం మొత్తాన్ని కొందరు కబ్జా పెట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చోట ఏకంగా ఒక కాంపౌండ్ వాల్ను కూడా రోడ్డుకు అడ్డంగా నిర్మించేశారు. ఒకప్పుడు ఇదంతా ఖాళీ స్థలంగా ఉండేది. ఇదంతా 4 ఎకరాల గవర్నమెంట్ స్థలంగా కూడా చెప్తున్నారు. అటువైపు అంతా కూడా నాలా ఉంది, దాని పక్కనంతా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఇటువైపు ఉన్నటువంటి 4 ఎకరాల ల్యాండ్లో మొత్తం ఇదంతా గవర్నమెంట్ స్థలంగా తెలుస్తుంది. ఈ స్థలంలో రాత్రికి రాత్రే ఒక కాంపౌండ్ వాల్ మాదిరిగా ఏర్పాటు చేశారు. ఇటువైపుగా స్థలం ఉందా లేకపోతే అసలు ఏంటి ఎవరిదో అనేది కూడా కనిపించకుండా ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ని ఏర్పాటు చేయడం మనం చూసాం. దాదాపు 2007 నుంచి కూడా ఇదంతా ఖాళీగానే ఉన్నప్పటికీ ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఒక రూమ్ కనిపిస్తోంది. 2007 నుంచి ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఫ్యామిలీకి అద్దెకిచ్చారు. వాళ్ళే ఒక షాప్ను పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. అంటే అప్పటి నుంచే ఇది కబ్జాకు గురైనట్లుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ కొత్తగా నిర్మించింది మాత్రం 2 నెలల క్రితమే ఈ కాంపౌండ్ వాల్ను ఏర్పాటు చేశారు. మనం ఒకసారి అటువైపుగా చూస్తే ఇదంతా మనకు రోడ్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ దీని కింద అంతా కూడా నాలా ఉంది. దీనిపైన నుంచి ఒక స్లాబ్ వేసి ఒక రోడ్ మాదిరిగా ఏర్పాటు చేశారు. ఇది కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉంది. అయితే ఇది గవర్నమెంట్ ఏర్పాటు చేసిందా లేకపోతే ఈ ల్యాండ్ ఉన్నటువంటి వ్యక్తి నాలా పైన ఇది కట్టాడా అనేది ఇంకా తెలియాల్సింది. మరోవైపు అటు కార్నర్గా మనం చూస్తే అక్కడ కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక కాంపౌండ్ వాల్ కనిపిస్తోంది. అంటే అటువైపుగా ఉన్నటువంటి ల్యాండ్కు సంబంధం లేకుండా ఇటువైపు ఉన్నటువంటి ల్యాండ్ మొత్తాన్ని కూడా కబ్జా పెడుతూ అక్కడ కూడా ఒక కాంపౌండ్ వాల్ని ఏర్పాటు చేశారు. అంటే అక్కడ అటువైపుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ స్థలంలోకి ప్రవేశించకుండా కాంపౌండ్ వాల్ని ఏర్పాటు చేశారు. అది కూడా 2 నెలల క్రితమే కట్టినట్లుగా తెలుస్తుంది. ఈ మొత్తం బిట్ అంతా కూడా 4 ఎకరాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ 4 ఎకరాలు కూడా ప్రభుత్వ స్థలానికి సంబంధించింది. దీన్ని మొత్తాన్ని కబ్జాకు పెట్టారు. గత కొంతకాలంగా ఇక్కడే ఉంటున్నట్లుగా చేస్తూ ఇక్కడి నుంచి ఈ స్థలం అంతా కూడా 2007 నుంచే కబ్జాకు పెట్టినట్లుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ను మాత్రం కొత్తగా నిర్మించినట్లుగా తెలుస్తుంది. కేవలం 2 నెలల క్రితమే ఈ కాంపౌండ్ వాల్ను ఏర్పాటు చేశారు. సో అధికారులు ఈ స్థలంలో కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయడాన్ని గుర్తించారు. మరి దీనిపైన యాక్షన్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ ప్రభుత్వ ఈ స్థలాన్ని కబ్జాకు పెట్టినటువంటి వ్యక్తికి నోటీసులు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కెమెరామ్యాన్ జిల్లా రాజేష్తో రవికుమార్, ఎన్టీవీ.